मार హాయ్ హలో అండ్ వెల్కమ్ టు గడ్సరి అత్త సోసరి కోడలు 2 అండ్ మనం ఇప్పుడు సింగరేణి కాలేజ్లోని మనుగూరులో ఉన్నాం అండ్ మనుగూరులో అత్త కోడళ్ళు సూపర్ స్వాగతం పలికారు అండ్ సూపర్ సాంగ్ థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ముందుగా ఏ టీం అత్తగారు? శ్రీలక్ష్మి గారు. కోడలు గారు? పల్లవి. అండ్ ఇటు సైడ్ అత్తగారు మీ పేరు? పద్మ గారు. కోడలు గారు? నవ్యశ్రీ. సో ఇప్పుడు వీళ్ళతో మనం ఆడబోతున్నాం ఫస్ట్ రౌండ్ అత్త యాక్షన్ కోడల రియాక్షన్. అత్తగారు మూతి ప్లాస్టర్ వేశారు కాబట్టి ఈ డబ్బాలో ఉన్న చీటీ ఒకటి తీసుకుని మీ కోడలకు అర్థమయ్యేలా యాక్ట్ చేయండి. అత్త కోడు. ఇద్దరు అత్తలు. నన్ను కొడతారు ఇద్దరు కలిసి? ఇద్దరు అత్తల ముద్దుల మొగుడు, ముద్దుల అల్లుడు. అమ్మా ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు. వెరీ గుడ్, సూపర్ అమ్మా, నువ్వు చాలా బాగా చెప్పావు. ఇంతకు ఏం చదువుతున్నావు అమ్మా? పీజీ ఎంఎస్సి. ఎంఎస్సియా? రెండోది లవ్. 100% లవ్. 20%? 30? ప్రేమ లేక. రైట్ ఆన్సర్. ఆహా, ఏం క్లారిటీతో ఉన్నారండి. అంటే ఆల్రెడీ వీళ్ళు ఏదో మాట్లాడుకుని వచ్చినట్టున్నారు ఈవిడ. వెరీ గుడ్. మూడోది పరుగు, దూకుడు. రైట్ ఆన్సర్. వచ్చేస్తామదా? వెరీ గుడ్, సూపర్ క్లాప్స్. కమాన్. 3 రైట్ ఆన్సర్స్ చెప్పారు, వెంటనే చెప్పారు. చాలా అద్భుతంగా అత్తగారు యాక్ట్ చేశారు. అలాగా మంచి ప్లానింగ్ లో వచ్చారు మీరిద్దరు. అండ్ మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా? అవునా? ఓకే. ఇప్పుడు మీరు గర్ల్ ఫ్రెండ్, ఓకే, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్. మీరు ఆ అమ్మాయికి మీరు ఆ అబ్బాయికి ప్రపోజ్ చేయాలి, ఓకేనా? సారీ, నా కోసం చాలా మంది డైలాగ్ ఏది? ఐ లవ్ యూ. సారీ కాదు, ముందు ఫ్రీయా? ఆల్రెడీ అడగాలి కదా. ఐ లవ్ యూ. వినిపించట్లేదు. ఐ లవ్ యూ. ఓకే, ఐ టు లవ్ యూ. థ్యాంక్ యూ. ఏం త్వరగా ఒప్పేసుకున్నామ్మా? ఏం త్వరగా ఒప్పేసుకుంటే మాలాంటి వాళ్ళకి ఇన్ని కష్టాలు ఎందుకు? వెరీ గుడ్, సూపర్, చాలా బాగా చేశారు అత్తగారు, బాగుంది. అయితే అంకుల్కి ఎప్పుడైనా చెప్పారు అలా? లేదా? ఇవాళ చెప్దాంలే అమ్మా. వెరీ గుడ్. సో 3 పాయింట్స్ వచ్చాయి మీకు, కంగ్రాచులేషన్స్. సో వీళ్ళ పరిస్థితి ఏంటో కూడా చూద్దాం. ఓకే, అత్తగారు అటు, కోడలు గారు ఇటు. వాళ్ళు చాలా అద్భుతంగా ఆడారు, మనం కూడా ఆడదాం. మీరు ఎక్కువ నవ్వకూడదు, నవ్వితే ప్లాస్టర్ ఊడిపోద్ది, ఓకేనా? ఓకే ఓకే. ఫైటింగ్, యుద్ధం. అదే ఇద్దరు. అత్తమ్మ. ఫైటింగ్, యుద్ధం, చెల్లియో ఘర్షణ. రైట్ ఆన్సర్. అబ్బా, ఎంత షార్పో పిల్ల. వెరీ గుడ్, చాలా అద్భుతంగా చెప్పారమ్మా. ఘర్షణ ఇస్ ద రైట్ ఆన్సర్. రెండోది సెల్ ఫోన్, దొంగ, జేబు దొంగ. రైట్ ఆన్సర్. ఆహా, నా జేబునే వాడుకున్నారా? వెరీ గుడ్, నన్నే అనుకున్నా, నా జేబులు కూడా వాడుతున్నారు వీళ్ళు. వెరీ గుడ్, జేబు దొంగ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మూడోది కొంగు. ఈ చీర ఎవరు కొన్నారు? కొంగుముడి, ఎరుపు, ఎర్ర బస్సు, వాళ్ళ తమ్ముడు. ఎర్ర లారీ. ఇంకోటి ఉంది, తెల్ల లారీ. తెల్ల లారీ. లారీ. 5 సార్లు చెప్పు. 5 సార్లు చెప్పు. 5 సార్లు చెప్తే పాయింట్ వస్తుంది, లేకపోతే రాదు.
ఎర్ర లారీ తెల్ల లారీ. ఆ? 5 పాయింట్ ఇస్తా అంటే చెప్తా 5 పాయింట్లు సార్లు. ఇస్తాను చెప్పండి. ఎర్ర లారీ తెల్ల లారీ. రెండోది ఎర్ర లారీ తెల్ల లారీ. మూడోసారి ఎర్ర లారీ తెల్ల లారీ. నాలుగోసారి ఎల్ల ఎల్లా ఎల్లా ఎర్ర లారీ తెల్ల లారీ. లాస్ట్ అండ్ ఫైనల్ టైం. ఎర్ర లారీ తెల్ల లారీ. చూడు మీ అత్త ఎంత ఈజీగా చెప్తుంది ఇది. చెప్పమ్మా పిల్లలకి తెలియట్లేదు నువ్వు చెప్పు. ఎర్ర లారీ తెల్ల లారీ. మళ్ళీ ఎర్ర లారీ తెల్ల లారీ. మళ్ళీ ఎర్ర లారీ తెల్ల లారీ. లారీ కాదు నాన్న లారీ. నాలుగోసారి చెప్పమ్మా. ఎర్ర లారీ తెల్ల లారీ. లాస్ట్ అండ్ ఫైనల్ ఐదోసారి. ఎర్ర లారీ తెల్ల లారీ. వెరీ గుడ్ సూపర్. అత్తగారు గెలిచారు. వండర్ఫుల్ అత్తగారు. మీరు గెలిచినందుకు మీకోసం ప్లాస్టిక్ బొచ్చులు తీసుకొస్తాను నేను. వెరీ గుడ్. రండి మనందరం పంచుకుందాం. క్లాప్స్ కమ్ ఆన్. సూపర్గా ఆడారు, నిజంగా చాలా అద్భుతంగా ఆడారు. కంగ్రాచులేషన్స్ మీకు మీ అత్తగారికి ఒకటి. ఎర్ర లారీ తెల్ల లారీ మన వాళ్ళు వచ్చారు. ఇప్పుడు రెండో రౌండ్ కి ఫస్ట్ సాంగ్. చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది బెట్టుంది. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. గాజుల ఘల్లు ఏమంటున్నాదో, గుప్పు కరిగిన గుండెల చల్లు ఏమంటున్నాదో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. నా గుండెల్లో పండగ తెచ్చావే, నా గాజుల్లో సడిపించావే, నా పువ్వుల్లో దారమయ్యావే, నా కళ్ళల్లో నీరై నువ్వే జారావే. ఏ చిన్ని చిన్ని పాదాలు, చిట్టి చిట్టి అందెల్లు, చిందే రాగాలన్నీ ఏమంటున్నాయో. మీ అత్తగారు నేర్పించారమ్మా డాన్స్ నీకు? అవును. మీ అత్తగారు ఎప్పుడైనా ఇంట్లో డాన్స్ చేయడం చూసాను? చూడలేదు, ఇప్పుడు అయిపోయండి చూస్తా. అవునా? వెరీ గుడ్. వేపిస్తాను నాగమ్మ. కోడలు గారు మీరు ఇంత కరాటే కుంఫు స్టెప్పులు వేయొద్దని మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను. విజిల్ వేసే ముందు కొంచెం చిన్న స్టెప్పులు వేస్తూ ఉంటే విజిల్ వేయగానే ఆగిపోవచ్చు అనమాట. మీరు వేసే ముందు సిగ్నల్ ఇవ్వండి, మరి అలాగే వేస్తా. నీకు మిస్డ్ కాల్ ఇస్తానమ్మా వేసే ముందు, చూసుకో. అండ్ అత్తగారు మీకు మీ కోడలు వేసిన స్టెప్పుల్లో ఏ స్టెప్ బాగా నచ్చింది? అన్ని బాగా నచ్చింది. అన్నీ బాగా నచ్చినాయా? అయితే మీరు అన్నీ వేస్తారనమాట మళ్ళీ. వెరీ గుడ్. మీ చేత వేయిస్తాను. ఇప్పుడు వాళ్ళ కోడలకు ఒక పాయింట్ ఇద్దాం అనుకుంటున్నాను. మరి మీ కోడలు కూడా ఇమ్మంటారా? ఎందుకు ఇవ్వాలి? అంటే బాగా వేసింది కాబట్టి. ఏ అత్తని ఎప్పుడైనా ఒప్పుకుంటుందా మా కోడలు వేయలేదు వాళ్ళ కోడలు బాగా వేసిందని? ఎందుకు రాస్తామని అదే అడుగుతాను. వెరీ గుడ్. సో ఫస్ట్ ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు రెండో ఛాన్స్. ఇంతూ ఇంతూ నచ్చావురా సుందరా, అంతూ ఇంతూ కొంత కోగిలకి అందరా. నిన్న మొన్న లేనే లేని తొందర ఇప్పుడెందుకిలా? ఏదో మాయమంత్రం వేశాడయ్యో నీలో ఉన్నగాడు, పసిమంతాలలో ముందే ఉన్న అందిస్తావా తోడు. హే హత్తెరాని ముద్దు ముచ్చట కోరిందా నీ ఈడు, నువ్వడిగింది చేస్తాలేని అందమ్మమ్మ తోడు. అష్టలక్ష్మి 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 వాట్ ఇస్ ద ప్రాబ్లం, నీ చేస్తా నీ కష్టం. ఇక్కడ అమ్మాయి ఉండలేదు, ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి. ఇక్కడ ఉండాలి, నాకు తెలిసిన ఇందా చూశాను. లేదు ఉండాలి ఒక అమ్మాయి ఉండాలి ఇక్కడ. ఏయ్! మా 500 గడిసరి ఎత్త సోసరి కోడలు ఎపిసోడ్ల చరిత్రలో ఇప్పటివరకు ఎవరు ఇక్కడ ఆగలేదమ్మా. నువ్వు అక్కడ ఆగావు. చాలా అద్భుతం జరిగింది. వెరీ గుడ్. అత్తగారు మీరు కూడా అడిదిరిగి నుంచండి. డ్యాన్స్లో ఇన్ని వెరైటీలు ఉంటాయని నాకు మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు మీరిద్దరు. వండర్ఫుల్, సూపర్. అండ్ మీరిద్దరు చేసిన డ్యాన్స్ స్టెప్పులన్నీ ఒక ఎత్తమ్మా. ఆ అత్తగారు ఒక్కసారి ఇలా అన్నారు, అంతే అయిపోయింది. ఆ స్టెప్ అక్కడితో పూర్తయి పాటంతా అయిపోయింది. అది అచ్చేది అత్తగారు మాత్రం పిడకలు కొడుతూ ఆ స్టెప్ చాలా అద్భుతంగా కుదిరింది అత్తగారు. క్లాప్స్ కమ్ ఆన్. సో రెండో ఛాన్స్లో ఇద్దరు ఎగ్జాక్ట్గా ఆగారు. ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ వచ్చింది. మరి మూడో ఛాన్స్లో ఏం జరుగుతుందో చూద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్.
చెమటొట్టింది నడపుట్టింది బెంగొచ్చింది ఆయొచ్చి సోయొచ్చి సెగులొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు ప్రేమ తన్నుకొచ్చి ఏటేటో అయిపోతుందో రా బాబు ఏతంతం ఏతంతం రా నాకేటో అయిపోతుందో రా బాబు ఏతంతం ఏతంతం రా నన్నడిగితే నాకేం తెలిసే చిత్తరాగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగే నన్నడిగితే నాకేం తెలిసే చిత్తరాగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగే ఇదేం ఆగడం ముందే ఆగి నుంచున్నారా ఈ వెనక్కి వెళ్ళాడంటే ఇజిలేసి వస్తాడులే నా తెలుసు అనుకుని ఆవిడ ముందే ఆగి ఉంది వెరీ గుడ్ సూపర్ డాన్స్ వెరీ గుడ్ సూపర్గా డాన్స్ చేశారు చాలా అద్భుతాలు జరిగాయి సో 3 ఛాన్సులు పూర్తి అయిపోయాయి కోడలు ఇద్దరికి 3 పాయింట్లు వచ్చాయి సో ఇప్పుడు మనం టాస్ వేద్దాం ఇది తోక ఇది తలకాయ అత్తమ్మ ఏం కావాలి తలకాయ కావాలా మీకు తోక ఓకే పాప అప్పటివరకు పెట్టుకోమ్మా తీసుకెళ్ళిపోతా మా ఇంటికి. ఖాళీ డబ్బా ఉంది, బరువు ఉంది. రాళ్ళు వేశారు క్లాప్ సుమాన్ అందరు చప్పట్లు కొట్టండి అందరికీ న్యాయంగా ఉండాలా టాస్ వేసినప్పుడు మీ అందరికి చూపించకుండా నేను ఎప్పుడైనా మార్చానా మార్చలే కదా ఇదిగోండి మార్చట్లేదు ఇదిగో మళ్ళీ మార్చాను అనుకుంటారు ఇదిగోండి దోశ ఇడ్లీ వడే వెరీ గుడ్ సూపర్ కంగ్రాచులేషన్స్ ఎస్ తలకాయ పడింది మీ చేతుల మీదుగా ఈ డబ్బాని వాళ్ళకి అందజేయవలసిందిగా కోరుతున్నాను నేను థర్డ్ రౌండ్కి వచ్చారు ఈ అత్తగొడలు 3వ రౌండ్లో కెప్టెన్లు ఇద్దరు టాస్కి హెడ్స్ టైల్స్ చెప్తారు దాన్ని బట్టి బ్యాటింగ్ బౌలింగ్ డిసైడ్ అవుతుంది సో ఇటు సైడ్ కత్రినా కేఫ్ టీం ఇటు సైడ్ అనుష్క టీంకి కత్రినా కేఫ్ టీంకి ఇప్పుడు పోటీ జరగబోతోంది సో ఇందులో కత్రినా కేఫ్ మీ అత్తగారు ఓకేనమ్మా ఓకే చిక్ని చమ్మేలి ఆ సాంగ్ తెలుసా లాస్ట్ ఆ సాంగ్ డాన్స్ చేస్తారు అత్తగారు అండ్ ఇటు సైడ్ అనుష్క అంటే లాస్ట్లో బొమ్మాలి ఆ సాంగ్ డాన్స్ చేస్తారు ఆవిడ ఓకే నిన్ను వదలా బొమ్మాలి పశుపతి, అరుంధతిలో పశుపతి మీరే. ఈ ఫేస్ పశుపతిలా కనిపించిందా నీకు దవా సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మనం టాస్ అయిపోతాం తలకాయ తోక హెడ్. హెడ్స్ రే వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ అనుష్క గారు మీ టీం టాస్ గెలిచింది కాబట్టి మీరు ఏమంటారు ఇప్పుడు బ్యాటింగ్ బౌలింగ్ ఎందుకు బాల్ వేయడం ఇష్టం ముందందుకు బాల్ వేయడం ఇష్టమని బౌలింగ్ తీసుకున్నారా వాళ్ళు బ్యాటింగ్ చేశాక మళ్ళీ వస్తుందిగా అప్పుడు బౌలింగ్ దాని స్పెషల్గా టాస్ గెలుచుకోవాలేంటి టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు ఇటు సైడ్ వాళ్ళు ఎందుకు అంటే ఊరికనే బౌలింగ్ వేయాలనిపించిందని చెప్పారు వాళ్ళు సో అటు సైడ్ వాళ్ళకి బ్యాటింగ్ వచ్చింది కాబట్టి కత్రినా కేఫ్ గారు బ్యాటింగ్కి వచ్చారు సో కత్రినా కేఫ్ గారు తెలుగులో మీకు ఏ హీరో అంటే ఇష్టం ప్రదీప్ కత్రినా కేఫ్కి ప్రదీప్ అంటే ఇష్టం అంట సల్మాన్ ఖాన్కి తెలిస్తే పిచ్చ కొట్టుడు కొడతాడు నన్ను ఓకే ఫస్ట్ బాల్ అమ్మా ఊరికి నేను అన్నానమ్మా అయ్యో 6 రన్స్ వెరీ గుడ్ సూపర్ రెండో బాల్ ఫోర్ రన్స్ వెరీ గుడ్ స్కోర్ 10 మూడో బాల్ వాటరే డార్లింగ్ ఫీల్డింగ్ చేయాలి కదా వెరీ గుడ్ 4 రన్స్ స్కోర్ 14 in 3 balls నాలుగో బాల్ అమ్మా నువ్వు జరగకూడదమ్మా నువ్వు పట్టుకోవాలి వాటిల్ని నువ్వేంటి మన ఇండియన్ ఫీల్డర్స్ లాగా ఉన్నావు వెరీ గుడ్ నాలుగో బాల్లో 6 కొట్టడం వల్ల 20 రన్లు వచ్చాయి మనకి ఐదో బాల్ 6 స్కోర్ 26 in 5 balls ఇంకా లాస్ట్ బాల్ ఉంది లాస్ట్ బాల్కి ముందు మా షో ఆనవాయితీ ప్రకారం పాడాలి అయ్యే మీకు తెలిసి అందుకే సిగ్గుపడతారు నాకు తెలుసు పాడమ్మా ఓ జాబిలి వెన్నెలాకాశం ఉన్నదే నీ కోసం ఎదురు చూసింది దెయ్యం పాట కాదా? ఎదురు చూసింది నిదుర కాచింది వెలుతురే నీవోయి జుమ్ 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 చాలా అద్భుతంగా ఉందమ్మా ఆ స్టార్టింగ్ లైనే చాలా అద్భుతంగా ఉంటుంది నేను అదేమనుకున్నా అంటే తెల్ల చీర కట్టుకుని నల్ల జుట్టులా విరబోసుకుని ఓ జాబీలి అలాంటి సాంగ్ ఏమనుకుని భయపడారు రొమాంటిక్ సాంగ్ అమ్మా ఇది అత్తగారు సిగ్గుపడ్డారంటే ఇంచుమించుగా అంతే అయి ఉంటుందిలే సో 5 బాల్ అయ్యాయి స్కోర్ 26 అయింది లాస్ట్ బాల్
4 runs, వెరీ గుడ్, సూపర్. అత్తగారు అలా ఇల్లు వచ్చారు. సో 4 runs వాళ్ళు రావడం వల్ల 30 runs వచ్చింది మీ స్కోరు 6 బాల్లో. ఇక మీ కోడలు గారు బ్యాటింగ్ చేస్తారు. అత్తగారు ఈసారి మనం బౌలింగ్. 6 బాల్లో 30 రన్లు కష్టపడి కొట్టారంట అత్తగారు. సో ఇప్పుడు కోడలు గారు ఇంకెంత కష్టపడతారో చూద్దాం మనం. ఫస్ట్ బాల్. పాప నువ్వు దూకాలమ్మా. ఫస్ట్ బాల్ అయింది, స్కోర్ 4 వచ్చింది, అంటే స్కోర్ 34 అయింది. రెండో బాల్ సిక్సర్, వెరీ గుడ్, స్కోర్ 40. ఇప్పుడు మూడో బాల్. ఆపావా అమ్మా? క్యాచ్ పెడితే మిస్ అయింది, నీకోసం క్యాచ్ పడితే మిస్ అయిందా? అంటే ఈ చేయి పెట్టిందా, ఇంకో చేతితో మూసి ఉంటే అది లోపల ఉండేది. ఈ చేయి తీసి ఈ చేయి పెట్టావు కాబట్టి పడిపోయింది. అయినా పర్లేదు, 6 వెళ్ళాల్సిన బాల్ 4 చేసావు. సో 4 runs వచ్చాయి మీకు. స్కోరు 44. 3 బాల్ అయ్యాయి. 4వ బాల్. సిక్స్ రన్స్, వెరీ గుడ్, సూపర్. స్కోర్ 50 రన్లు. బ్యాటరీ తమ్మ 50 runs, హాఫ్ సెంచరీ. 4 బాల్ అయ్యాయి. 5వ బాల్. వెరీ గుడ్, 4 runs, సూపర్. స్కోర్ 54 runs కొట్టారు. లాస్ట్ బాల్ మిగిలింది. సో లాస్ట్ బాల్ వేసే ముందు పాడుగా చాలా. కుంటే చూపుతో నీ కుంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే. మీకోసమే వాడా. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్. లాస్ట్ బాల్ మిగిలింది. లాస్ట్ బాల్ కి ముందు మన స్కోరు 54 అయింది. లాస్ట్ బాల్. బాబోయ్, బాల్తో కంటే ఈవిడే ఫాస్ట్ వెళ్ళింది బయటికి. వెరీ గుడ్, 4 runs. 58 చేశారు మీరు ఇద్దరు కలిసి. మీరు 60 చేస్తే చాలు. 60 చేస్తారో లేదు చూద్దాం. అనుష్క గారు రండి, బ్యాటింగ్ చేద్దాం. సో 12 బాల్లో మనం 60 కొట్టాలి. ఓకే, అలా చూడకండి, నాకు భయం వేస్తుంది. యా, సో ఇప్పుడు అత్తగారు కొడతారు నాకు తెలుసు. ఫస్ట్ బాల్. మీ ఇష్టం, మీరు చెప్పండి పోనీ. ఆవిడ ఫిక్స్ అయ్యి చెప్తున్నా. అంటే ఆవిడ తగిలి నాకు తగిలిందమ్మా. అది ఎలాగైతే టచ్ అయింది కదా. ఇన్ని లాజిక్లు ఉంటే నేను ఎప్పుడో పాస్ అయ్యాను 10th క్లాస్. వెరీ గుడ్, సూపర్, వండర్ఫుల్. 6 runs. అనుష్క గారు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. రెండో బాల్. కత్రినా కేఫ్ గారికి నచ్చలే. ఏదో తెలుగు హీరోయిన్ కొడితే హిందీ హీరోయిన్ ఆపేది ఏందిలే అనుకుంది ఆవిడ. వెరీ గుడ్, 4 runs వచ్చాయి. 10 runs వచ్చాయి మీకు 2 balls లో. థర్డ్ బాల్. అలా కొట్టింది ఆవిడ. 4 runs, వెరీ గుడ్, సూపర్. సో 4 runs వచ్చాయి కాబట్టి మన స్కోర్ 14 అయింది 3 balls లో. 4వ బాల్. అరే ఆటో వేసుకుని ఇద్దరు వెళ్ళండి రా, బాల్ తీసుకురండి. 8 runs, వెరీ గుడ్, సూపర్. స్కోర్ 22. 4 బాల్లో 22 రన్లు చేశారు అనుష్క గారు. ఇప్పుడు 5వ బాల్. అత్తగారు మళ్ళీ వదిలేశారు మీరు. 4 runs వచ్చింది, వెరీ గుడ్, సూపర్. స్కోర్ 26. 5 బాల్లో 26 రన్లు చేశారు అత్తగారు. ఇప్పుడు అనుష్క గారు మన కోసం పాట పాడతారు. మెరిసేటి జాబిలి నువ్వే, కురిసేటి వెన్నెల నువ్వే, నా గుండెల చప్పుడు నువ్వే, ఓ మై లవ్, నన్ను లవ్ లో దింపేశావు. అర్థమైందా? ఇది నాకు తెలిసి సినిమా పాట అని నాకు డౌట్ వస్తుంది. లేకపోతే ఈ మధ్యన లేటెస్ట్గా ఏమైనా పద్యాల్లో రాశారేమో. ఎందుకంటే నాకు అది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అభయ్ వండర్ రవివార్ అన్నట్టు ఆవిడ చాలా చక్కగా ఒక సినిమాలో, ఫ్రాక్షనిస్ట్ సినిమాలో కద్దర్ చొక్కా కద్దర్ ప్యాంట్ వేసుకుని ఓ హీరో చెప్పిన డైలాగ్ లా కనిపిస్తుందట. మెరిసేటి గురిసే నువ్వే, మెరిసేటి నువ్వే. చాలా అద్భుతంగా చెప్పారమ్మా మీరు, చాలా బాగుంది. ఐ లైక్ ఇట్, వెరీ గుడ్, సో స్వీట్ ఆఫ్ యూ. 5 బాల్ అయ్యాయి, స్కోర్ 26. లాస్ట్ బాల్. ఈవిడతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 8 runs కొట్టింది, వెరీ గుడ్, సూపర్. స్కోర్ 34. 6 బాల్లో 34 చేశారు అనుష్క గారు. వారి కోడలు ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు 6 బాల్లో మనం ఇంకా కొట్టాల్సిన రన్లు 26. ఓకే, కొడతారు లేదు చూద్దాం కోడలు గారు. ఫస్ట్ బాల్. 6. ఇంకా 20 రన్లు కావాలి. రెండో బాల్. అమ్మా, వెరీ గుడ్, 6 runs వచ్చింది, సూపర్. ఇంకా 14 రన్లు కావాలి 4 బాల్లో.
మీ బౌలింగ్ అప్పుడు పట్టుకోలేదు కానీ మీ కోడలు కొడితే పట్టేసుకుంటుంది. వెరీ గుడ్. 4 రన్స్ వచ్చాయి. ఇంకా 10 రన్స్ కావాలి 3 balls-లో. 6. ఇంకా 4 రన్లు కావాలి. 2 బాల్లు ఉన్నాయి. లాస్ట్ బాల్ మిగిలింది. 4 రన్స్ కావాలి. పాట పాడాలిగా. ఎవరు గుర్తుందేంటి మీకు? ఆవిడున్న టెన్షన్లో పాట అవసరమా? అయినా పాడమ్మా. పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతోంది ముద్దలా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. అత్తమ్మ ఈ సినిమాలో హీరో ఎవరు? ఈవిడ పాడిన పాటలే. మహేష్ బాబు. మహేష్ బాబా. అనుష్కకి తెలియకుండా ఎలా ఉంటుంది మహేష్ బాబు పేరు? వెరీ గుడ్, సూపర్. లాస్ట్ బాల్ మిగిలింది అండ్ 4 రన్స్ కావాలి. కొడతారో లేదో చూద్దాం. 4 ఏం కర్మ, 6 కొట్టింది ఆవిడ. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. 3వ రౌండ్ విన్నర్స్ మీరు. చాలా అద్భుతంగా ఆడారు కాబట్టి మీకోసం దోశలు బొచ్చి తీసుకొస్తాను, రండి. సంచలనాత్మకంగా ఆడారు. ఇటు సైడ్ మా కత్రినా కేఫ్ టీము, అంటే బాంబే టీం మీద ఆంధ్ర టీం గట్టిగా ఆడింది అండ్ ఆంధ్ర టీం గెలిచింది కాబట్టి బాంబే టీం నుంచి కత్రినా కేఫ్ గారు రండి. అదే కాస్ట్లీ. వెరీ గుడ్, క్లాప్స్ కమాన్. తీసుకోండి అత్త గారు. 3 రౌండ్స్ అయిపోయి ఇక్కడతో. అండ్ 3 రౌండ్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇందాక మనకి 6 పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు 5 పాయింట్స్ వచ్చాయి. 11 పాయింట్స్. అండ్ ఇందాక మనకి 6 పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు మనకి 6 పాయింట్స్ వచ్చాయి. 12 పాయింట్స్. 4th రౌండ్కి వచ్చారు ఈ అత్త కొడలు. 4వ రౌండ్లో ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటారు. మీరు కప్పు, మీ కోడలో కప్పు తీసుకోండమ్మా. కప్పుని నలపొద్దు, కప్పులో వేలు పెట్టద్దు. ఓకే, ఓన్లీ అన్నమాట. తిని చూపించండి. నేను కూడా అలాగే నాకు వస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను నేను? నాకు రాకే మిమ్మల్ని చూసి నేర్చుకుందామని వచ్చాను నేను ఇక్కడికి. ఓకేనమ్మా? వెరీ గుడ్. రెడీ, 1 2 3 గో. మనగూరులో ఇలా తింటారా? అత్తమ్మ ఇంక చాలా కప్పు వదిలేత్తమ్మ, వేరే తీసుకో. ఇంక చాలు, వేరే ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అమ్మా? ఓ అను. చాలా అడ్డంగానే నిలువుగానే ఉప్పు కనీసం ఇష్టమా అనుకున్నాను. మీ అత్త చూడు ఆల్రెడీ 3వది తింటోంది. నువ్వు ఇష్టం అని 2వది తింటావు. ఇంకా ఆవిడ ఒక్క గుంజుల్లో సగం కప్పు లాగేస్తుంది లోపలికి, అంటే వెళ్ళిపోతుంది కప్పు. అగో చూసా సౌండ్, చూసా? అదిగో, అయ్యో. లిప్స్టిక్ పోయిందనా బాధ? వేసుకోవచ్చులే మళ్ళీ. ఇక మీ కోడలు చూడు, చాలా ఐస్ క్రీమ్ తినడం కోసమే వచ్చినట్టుంది ఆవిడైతే పాపం. బాగుందా? బాగుంటుంది, కాసేపు అయితే తెలుస్తుంది అసలు విషయం. ఏ అత్తమ్మవు, నిన్నే సినిమాలు ఏం చూసినావు కొత్తవి? చూడలే? అంకుల్ తీసుకుపోతలే నిన్ను? ఈసారి సండే 2 ముట్టికాయలు తీసుకెళ్తాడు ఆయన. ఏం చెయ్యి వణుకుతుంది ఏమే? మీ అత్తమ్మ ఏం చేస్తుంది తెలుసా? కప్పు నోట్లో పెట్టి 2 చేతులు పైకెత్తి అంటుంది, వెళ్ళిపోతుంది. అగో వీళ్ళు ఉన్నారు పిచ్చి మాలోకాలు. ఇందని అల్లుడు ఎలా తింటున్నారు? అగో లోపల పెట్టుడు అని గుంజుడు. ఎవరైనా నీట్గా ఇలా స్పూన్తో ఇలా తీసుకుని తింటారు. ఏంటండి అది? మూతంతా రాసి. మీ మనగూరులో ఇలాగే తింటారా? అత్తమ్మా ఇంక కప్పులు కడగక్కర్లేదు అత్తమ్మా, అందులో ఐస్ క్రీమ్ వేసి అమ్మేయచ్చు. చాలా బాగుందమ్మా. ఈగలు కూడా భయపడుతున్నట్టున్నాయి దగ్గర రావడానికి. డార్లింగ్ క్యావా? అయిపోయి ఇదేంటి పెరుగు తినేట్టు తినేస్తుంది అత్తమ్మా? అలా తినకూడదు అత్తమ్మ. ఐస్ క్రీము 3 గుంజుళ్ళు. ఐస్ క్రీమ్ కప్పు లోపలికి వెళ్ళిపోయింది చూడండి. ఇప్పుడు చూడండి, 1 2 అయిపోయి. ఇంకొంచెం 10. ముప్పై కప్పులమ్మా, 30 ఐస్ క్రీమ్ కప్పులు. నా కప్పులు అవి.
హైదరాబాద్లో నెల క్రితం కొనుక్కుని పెట్టుకున్న కప్పులు అవి. మొత్తం తీసుకోండి మేము వద్దన్నాం. 3 నిమిషాల్లో మొత్తం ఊడ్చేశారు ఈ అత్త కోడళ్ళు. సో ఇంత బాగా ఆడారు కాబట్టి నాకు తెలిసి ఇంకో గంట తర్వాత వీళ్ళకి వెరైటీగా ఉంటుంది లోపల. ఈ లోపల మనం ఏం చేద్దాం అంటే టాస్ వేసి వీళ్ళిద్దరు ఎవరు గెలిచారో డిసైడ్ చేద్దాం. క్లాప్స్ కమాన్. వెరీ గుడ్, సూపర్. ఇద్దరికి 30 పాయింట్స్ యాడ్ అవుతాయి ఇప్పుడు మీ టోటల్ స్కోర్లో. కానీ టాస్ ఎవరు గెలుస్తారో వాళ్ళకి 1 పాయింట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే వాళ్ళు గెలిచారు కాబట్టి. వెరీ గుడ్. సో ఆ 1 పాయింట్ కోసం ఎవరు పోటీ పడుతున్నారో చూద్దాం. తలకాయ హోతా తోకా హోతా? తలకాయ హోతా. ఆప్కో తోకా హోతా. మూతి భలే ఉంది. క్లాప్స్ కమాన్. క్లాప్స్ కొట్టండి అందరూ. సో అందరికీ చూపిస్తాను నేను, ఎందుకంటే నేను మళ్ళీ మార్చాను అనుకుంటున్నారు అందరూ. మార్చామ్మా, ఎందుకు మారుస్తామ్మా? చూశారు కదా, అందరు చూశారు కదా. వెరీ గుడ్. చూసారా లేదా అందరూ? మళ్ళీ మార్చాను అంటున్నారు అందరూ. నేను చూస్తున్నాను నేను. వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు టాస్ వేసాం కాబట్టి ఎవరు గెలిచారో చూద్దాం. తలకాయ్, కంగ్రాచులేషన్స్, మీరు గెలిచారు. నమ్మండి, నన్ను నమ్మండి, మీరే గెలిచారు. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్, సూపర్. మీరే గెలిచారు అండ్ సూపర్గా ఆడారు నిజంగా. అండ్ మీరు గెలిచారు కాబట్టి మీ చేతుల మీదుగా వీళ్ళకి అందచేయండి. నేను గెలిస్తే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఊరినే ఒక్కసారికి, ఇందాక వాళ్ళు ఇచ్చారు కదా. రండి, క్లాప్స్ కమాన్. సో టాస్ గెలిచి గిఫ్ట్ గెలిచారు కాబట్టి ఇటు సైడ్ వాళ్ళకి 31 పాయింట్స్ వచ్చాయి, ఇటు సైడ్ వాళ్ళకి 30 పాయింట్స్ వచ్చాయి. ఏం కంగారు పడక్కర్లేదు, మనకి నేను ఉన్నాను కదా, నన్ను నమ్ముకోండి. సో అసలు విషయం ఏంటంటే ఇటు సైడ్ ఇందాక 11 పాయింట్స్, ఇప్పుడు 31 పాయింట్స్, మొత్తం కలిపి 42 పాయింట్స్. ఇందాక మనకి 12 పాయింట్స్, ఇప్పుడు 30 పాయింట్స్, 42 పాయింట్స్. సో ఇద్దరు స్కోర్లు సమానమయ్యాయి. ఇంకా లాస్ట్ రౌండ్ మిగిలింది. కానీ లాస్ట్ రౌండ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఇవాళ టైటిల్ రాబోతోంది. ఇందులో ఉన్న కలర్ బాల్స్ ఒక్కొక్కటి తీసుకొచ్చి ఇందులో వేయాలి, అంతే, అయిపోయింది గేమ్. చూసారా ఎంత ఈజీగా ఉందో? దాని బదులు ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఇక్కడున్న బాల్ తీసుకొచ్చి ఇక్కడ వేయాలి. అటు ఇటు పరిగెడితే కాళ్ళు నొప్పి పెడతాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇలా బయలుదేరి ఇలా పరిగెట్టుకుంటూ ఆ బాల్ తీసుకుని మళ్ళీ ఇలా పరిగెట్టుకుంటూ వచ్చి అందులో వేసి ఇలా తిరిగితే నాకి కళ్ళు తిరుగుతున్నాయి అంటే వీళ్ళకి బాగా తిరుగుతాయి. సో అత్తగారు కాబట్టి మీరు తిరగండి ఇక్కడే. నేను సెంటర్లో నుంచి తిరుగుతాను, మీరు రౌండ్ గా తిరగండి. ఓకే అమ్మా? మీకు 2 నిమిషాల టైం మాత్రమే ఉందమ్మా. అంటే 120 సెకండ్స్ ఉంది. 120 సెకండ్స్లో ఇందులో ఉన్న ఎన్ని బాల్ తీసుకెళ్ళి అందులో వేస్తారో చూద్దాం. ఓకేనమ్మా? రెడీ? ప్లాట్ఫామ్ నేను 2 నుంచి బయలుదేరను. మనుగురు ఎక్స్ప్రెస్. రెడీ? 1 2 3 గో. చుక్ 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 అనండమ్మా. తీసుకో అత్తమ్మ, ఉరుకుండ్రి. పడిపోద్ది, జాగ్రత్త అమ్మ మీ అత్తమ్మ. అయిపోయి వీళ్ళు ఏ ప్లాట్ఫామ్ మీద ఆగేలా లేరు. సూపర్ ఫాస్ట్ ఎక్సెస్. మీ బండిలో టీటీ ఉన్నాడమ్మా? అయితే మీరే టీటీ, మీరే ఇంజనా? కత్తినా కేఫ్ ఇంత ఫాస్ట్గా పరిగెడుతుంది. అమ్మో, ఐస్ క్రీమ్ దెబ్బ కరిగిపోతుంది చూడత్తమ్మా నీకు. మీ కోడలికి దగ్గరలో ఉండండి మీరు. మీ కోడలికి ఎంత దగ్గరలో ఉంటే అంత ఈజీ మీకు. ఇప్పుడు బాగానే ఉంటుందమ్మా. ఇంకొక 3 రౌండ్లు వేసాక ఇంజన్ స్పీడ్ తగ్గి బోగి నీడ్చుకుంటూ వెళ్ళాలి ఇంజన్. రెడీ ఎత్తమ్మా? చూసారా నేను ఎంత ఫాస్ట్ వచ్చాను మీకంటే? వెరీ గుడ్, క్లాప్స్ కమాన్. అయ్యో ఇది తెచ్చాను. అమ్మో మర్చిపోయాను, ఏంటో చేతులు కుదురుగా ఉండట్లే ఈ మధ్యన. ఈగలు ఉన్నాయి ఇందులో, దులప. యాడ నుంచి తెచ్చేది 2? మాది మనుగురే. అత్తగారు నేను చెప్పలే? లాస్ట్ రౌండ్కి వస్తే ఇలా అయిపోద్దని నేను చెప్పానా లేదా? ఓకే, 10 9 మా ఇద్దరు గేమ్లు 7 6 5 3 2 1. అరే బండిని ఇక్కడ పార్క్ చేసుకోండి అమ్మా, బండి అక్కడ పార్క్ చేసుకోండి. సో ఏ టీమ్స్ సూపర్గా పరిగెట్టారు. ఇంజన్కి కళ్ళు తిరగట్లే కానీ భోగికి అప్పుడే రై అని తిరుగుతున్నాయి. సో ఇంతకీ ఈ మనుగురు ఎక్స్ప్రెస్ ఎన్ని బండ్లు తీసుకొచ్చిందో, ఎన్ని బొగ్గు ముక్కలు తీసుకొచ్చిందో చూద్దాం.
1 2 18 పాయింట్స్. వెరీ గుడ్, సూపర్. 18 పాయింట్లు వచ్చాయి మీకు. ఓకే, ఇందాక 42, ఇప్పుడు 18, మొత్తం కలిపి 60 పాయింట్లు మీ టోటల్ స్కోర్. 120 సెకండ్లు, 19 బాల్స్. తీసుకొస్తారో లేదో చూద్దాం. రెడీ, 1 2 3 గో. మీ కాల్ అదేంటి ఇంజన్ కంటే భోగి ముందుకు వచ్చేస్తుంది? కానీ వీళ్ళ 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 వెహికల్ చాలా బాగుందండి, వీళ్ళ ట్రైన్. అమ్మా 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 అమ్మా, ఆవిడ పక్కన కాదమ్మా, ఆవిడ వెనకాల వెళ్ళాలి మనమే. క్లాప్స్, కమ్ ఆన్. నువ్వు వెరైటీగా పరిగెడుతున్నావు, నువ్వు చెప్తున్నా, ఇదిగో నా మాట నువ్వు అలా పరిగెట్టకూడదు మనం. క్లాప్స్ కొట్టండి అమ్మా అందరూ. వీళ్ళు ఆల్రెడీ 6 వేసారు తెలుసా, 6. ఎట్టున్నారు, ఇటు వెళ్ళాలి. మీరు వచ్చే టైం తెచ్చి పెట్టేస్తానమ్మా నేను. అదేంటిది ఇంజన్ స్టైల్లో ఇప్పుడు కొట్టేటట్టుందండి. తీశారు. తీయలేదమ్మా, నేను ఎందుకు తీస్తాను? నేనేమన్నా ఇందులోంచి ఇలా బాల్ తీసి ఇలా పట్టుకుంటానేంటి? పిచ్చోడు నాకేమన్నా. వెరీ గుడ్, క్లాప్స్, కమ్ ఆన్. చూసా, నీకోసం ఒక ఎక్స్ట్రా బాల్ వేసా. క్లాప్స్, కమ్ ఆన్. వేయొచ్చది. ఆహా, వేస్తారు. మరి ఎందుకు తీశారు? నాకేదో ఉర్రే చైరే పెట్టి ఇలా అని ఇలా అన్నాను. దాని తర్వాత మళ్ళీ ఇటు నుంచి తీసుకుని ఇవి చూద్దాం అనిపిస్తుంది నాకు, కానీ ఇవి తీసుకోను నేను. ఎందుకంటే వాళ్ళు కష్టం కదా వాళ్ళకి ఆడడానికి కూడా. కానీ యాక్చువల్గా ఏం చెప్తా అంటే నేను చాలా సింపుల్ అండ్ ఈజీ ఉండాలండి గేమ్. ఎప్పుడైనా సరే చీటింగ్ చేయకూడదు ఎప్పుడు. ప్లీజ్ ప్లీజ్. 20 సెకండ్లు మాత్రమే ఉంది. కమాన్. అమ్మో అమ్మో, వారాయను. 10 నువ్వేంటి ముందున్నావు ఆ టైప్ టైంకి? వెరీ గుడ్, సూపర్గా ఆడారు నిజంగా. సూపర్ ఫాస్ట్లో అడిగారు, ఎందుకంటే ఇంజను బోగి చాలా స్పీడ్లో ఉన్నారు. సో ఇంతకీ వీళ్ళు ఎన్ని బొగ్గు ముక్కలు తీసుకొచ్చారో లెక్కెట్టుకుందాం మనం. వీళ్ళు 18 తీసుకొచ్చారు, మనం 19 తీసుకురావాలి. ఓకేనా? వెరీ గుడ్. మీరు 60 చేశారు, మీరు 61 చేయాలి. 61 చేస్తే మీరు గెలుస్తారు, 60 చేస్తే టై అవుతుంది, 59 చేస్తే మీరు గెలుస్తారు. ఓకే, ఇప్పుడు క్లాప్స్ కొట్టండి అందరూ. యాభై 51, 59, 60, మీరు ఎంత చేసినా 61, న్యాయం 62. ఒరే నీ బతుకు. తక్కువ వస్తేనేమో నేను చీటింగ్ చేసినట్టు, ఎక్కువ వస్తేనేమో న్యాయం న్యాయం అంట. అంటే నేను చీటింగ్ చేయలేదని ఒప్పుకోరు అప్పుడు మాత్రం. న్యాయం మా వైపు ఉంది. ఎందుకు అసలు నేను అనాలి. ఫస్ట్ కూడా అంతే, అది 5 టైమ్స్ చెప్తే 5 పాయింట్స్ ఇస్తా అన్నారు, ఒకటే ఇచ్చారు. పాపా సుశీల, మీరు గెలిచారమ్మా. ఇంక ఇప్పటికైనా నన్ను తిట్టడం ఆపేయండి. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. సో చాలా బాగా ఆడారు, నలుగురు సూపర్గా ఆడారు. అత్తగారు నవ్వండి, ఇప్పటికైనా గెలిచాం మనం. అదే సో ఇంత బాగా ఆడారు కాబట్టి మీ ఇద్దరికి వీళ్ళిద్దరి చేతుల మీదుగా ఆ వజ్ర వైడూర కంఠాభరణములతో నిండి ఉన్న 27 క్యారెట్ల కొత్త బంగారు కిరీటాలు పెట్టండి. అలాగే మీ చేతుల మీదుగా సరికొత్త పట్టు చీరలు అందజేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే గడిసరి అత్త సోసరి కోడలు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ చాలా అద్భుతంగా ఆడారు. ఇది నా వంతు ఆనందం వ్యక్తపరచడం అనమాట. ఓకే, అండ్ అలాగే నా సైజులో ఉన్న మరో అద్భుతమైన గిఫ్ట్ గెలుచుకున్నారు వీళ్ళు. మనం కూడా గెలుచుకున్నాం, అన్ని కాస్ట్లీ గిఫ్ట్లే గెలుచుకున్నాం మనం ఇప్పటివరకు. ఇందాక తిన్నప్పుడు గెలుచుకున్నాం, దాని ముందు డ్యాన్స్ చేసినప్పుడు గెలుచుకున్నాం. ఇప్పుడు చూడు ఓడిపోయినా సరే మనకు అందరికంటే కాస్ట్లీ గిఫ్ట్ వచ్చింది, ఇండక్షన్ కుక్కర్ వచ్చింది. ఎలా వాడతారో మీకు తెలుసా? ఎలా వాడతారు? అలా కాల్ పెట్టి ప్లగ్లో వేలు పెట్టాలి. వెరీ గుడ్, సూపర్. సూపర్గా ఆడారు నిజంగా. నలుగురులో ఒకళ్ళే గెలుచుకుంటారు ఉమెన్ ఆఫ్ ది షో.
అంటే నలుగురు తేడాగా ఉన్నారని నా ఉద్దేశం. కాబట్టి అందులో ఒకళ్ళే స్పెషల్గా ఉండాలి. అండ్ ఐస్ క్రీమ్లు తిన్నా, పాపం క్రికెట్లో అంత సంచలనాత్మకమైన షాట్లు ఆడినా సైజుకి తగ్గట్టు కాకుండా పాపం సైజుకు మించి మరీ కష్టపడ్డారు. మా గడిసిరి అత్త సోసరి కోడలో అతి చిన్న కోడలు. కంగ్రాచులేషన్స్, మీరే ఇవాల్టి ఉమెన్ ఆఫ్ ది షో. మరో ఎపిసోడ్లో మరో అత్త కోడలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్.